కార్తీక పురాణం 5వ అధ్యాయం. కార్తీక మహాత్మ్యమును విని ముక్తి పొందిన మూషిక కిరాతులు. వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇట్లా చెప్పాడు. మహారాజా, పాపము నశించుటకై కార్తీకమందు పుణ్యము చేయవలను. పుణ్యము చేయడం వలన పాపం తొలగడమే కాక పుణ్యము వృద్ధి అగును. కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాప విముక్తుడవును. తులసి దళముతో గాని తెలుపు నలుపు గన్నేరు పువ్వులతో గాని హరిని పూజించేవాడు వైకుంఠముకేగి హరితో సుఖించును. హరి సన్నిధిలో భగవద్గీతలోని 10-11 అధ్యాయములను పారాయణ చేయువాడు వైకుంఠముకు ప్రభువగును. హరి సన్నిధిలో ఒక పాదము గాని పురాణము గాని చెప్పినవారు విన్నవారు కర్మబంధ విముక్తులై కాగలరు. కార్తీక మాస శుక్లపక్షమునందు వనభోజనము చేయువారు సమస్త పాపమును నశించును. వనభోజన చేయు విధానము. వనభోజనము ఎలా చేయవలనో చెప్పుచున్నాము వినుము. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామముంచి గంధ పుష్పాలతో పూజించి బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి ఆ వనమందు భోజనం చేయవలను. ఈ విధముగా చేయటం వలన అంతకుముందు జపకాలం నందు గాని హోమకాలం నందు గాని పూజాకాలం నందు గాని భోజనాకాలమునందు గాని తర్పణకాలం నందు గాని చండాలురి యొక్క పాపాత్ముల యొక్క అశౌచము గలవారి యొక్క సంభాషణలు వినుట వలన కలిగిన దోషము నశించును. అంతేగాక సమస్త పాపములు నశించును. వైకుంఠముకేగి సుఖింతురు. ఈ కార్తీక మహాత్మ్యమును విన్న యొక్క బ్రాహ్మణ బాలుడు గొప్ప సంకటం నుండి విముక్తిగాంచెను అని చెప్పుచుండగా జనక మహారాజా ఆ బ్రాహ్మణ బాలుని వృత్తాంతము సవివరముగా వివరించమనను. వశిష్ఠుడప్పుడు, ఓ రాజా, కావేరీ నది తీరమున దేవాశర్మయను బ్రాహ్మణుడుండెను. అతడు సదాచార సంపన్నుడు. కానీ అతని కుమారుడు దుర్మార్గుడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుణ్ణి పిలిచి, నాయనా, నీవు అనేక పాప కార్యములు చేసితివి. నీవు పాపం నుండి విముక్తుడవ్వడానికి కార్తీక స్నానం ఆచరించు. కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో దీపము పెట్టు అని చెప్పగా, నేను ఆ పని ఎప్పటికీ చెయ్యను అని బాలుడు అనెను. కొడుకు మాటలు విని తండ్రి కోపించి ఎలకవు కమ్మని శపించెను. తండ్రి శాపమును గురయి బాలుడు దుఃఖించెను. నాయనా, నా తప్పును క్షమించు, నాకు ముక్తి గల మార్గము చెప్పుము అని వేడుకొనగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి, పుత్రా, ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యను విందువో అప్పుడు నీవు శాప విముక్తుడవును అని చెప్పాను. తక్షణమే ఆ బాలుడు ఎలుకగా మారిపోయాను. ఒక చెట్టు తొర్రలో ప్రవేశించి అందులో నివసించెను. కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో కార్తీక స్నానము చేసి ఎలక నివసించుచున్న వృక్షము కింద కూర్చొని శిష్యులతో కార్తీక మహాత్మ్యమును చెప్పసాగను. అప్పుడు ఒక కిరాతుడు వేటకి ఆ ప్రాంతముకు వచ్చి చెట్టు కింద కూర్చొని ఉన్న విశ్వామిత్రుడిని చూసి వారిని చంపదల్చెను. అట్టి దుర్బుద్ధితో వాడు ఆ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుణ్ణి నిదానించి చూచినంతనే వానికి జ్ఞానోదయమైనది. విశ్వామిత్రుణ్ణి ఆ కిరాతుని చూచి, ఓయి, ఇది కార్తీక మాస ధర్మము. ఈ ధర్మము ఆచరించిన మానవులకు కీర్తి కలుగును. కార్తీక మాసమునందు మోహము చేతనైనా స్నాన దానాదులు చేయువాడు పాప విముక్తుడై వైకుంఠముకేగను అని చెప్పాను. అట్లా కిరాతునికి విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మమును ఆ చెట్టు తొర్రలో ఉన్న ఎలుక విని తక్షణమే మూషిక రూపమును విడిచి బ్రాహ్మణ బాలుడుగా మారెను. విశ్వామిత్రుడు ఆ బాలుని చూచి ఆశ్చర్యపడును. బ్రాహ్మణ బాలుడు తన వృత్తాంతము విశ్వామిత్రునికి తెలిపి ఆయన వద్ద సెలవు తీసుకొని తన గృహముకి ఏగెను. సద్గతి కోరు నరుడు కార్తీక మహాత్మ్యమును తప్పక వినవలను. కనుక ఓ జనక మహారాజా, నీవు తప్పక కార్తీక వ్రతము చెయ్యము. బ్రహ్మ నాకు చెప్పిన కార్తీక మహాత్మ్యమును నేను నీకు చెప్పుచున్నాను కనుక నీవు ఈ పురాణం శ్రద్ధగా వినుము. ఓం నమః శివాయ.